దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ రంగరాజన్పై దాడి ఘటనను గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, అర్చకులు రంగరాజన్పై దాడి చేసింది ఎవరు? వారిపై కేసు నమోదైందా? గోప్యంగా ఉంచడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అసలు ఈ దాడి ఎప్పుడు జరిగింది? చిలుకూరు బాలాజీ దేవాలయం దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ దేవాలయానికి సిహెచ్ రంగరాజన్ ప్రధాన అర్చకుడుగా ఉన్నారు. ఆయన మీద ప్రస్తుతం దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. 7వ తేదీన ఈ దాడి జరిగినట్టు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. చిలుకూరు బాలాజీ ఆలయానికి చాలా సమీపంలోనే రంగరాజన్కు సంబంధించినటువంటి నివాసం ఉంది. ఆ నివాసానికి శుక్రవారం కొంతమంది ఆ నివాసంలో ఉండేటువంటి రంగరాజన్ వద్ద కొంతమంది వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఇంటికి వెళ్ళేటటువంటి కొంతమందికి సంబంధించినటువంటి సీసీటీవీ రికార్డులో వారికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. సుమారుగా 20 నుంచి 25 మంది రంగరాజన్ ఇంట్లోకి ప్రవేశించారు. ఆయన మీద దాడికి పాల్పడ్డారు. ముందుగా వీరంతా కూడా రామరాజ్యం సంస్థకు సంబంధించిన వారిగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే రామరాజ్య స్థాపనకు ఇటు రంగరాజన్ మద్దతు ఇవ్వాలంటూ కూడా వచ్చిన వారు కోరినట్టుగా తెలుస్తుంది. అందుకు రంగరాజన్ నిరాకరించడంతోనే ఆయన మీద దాడి చేసినట్టు ప్రస్తుతం ఆ రంగరాజన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా కూడా 7వ తేదీన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి చిలుకూరి బాలాజీ ఆలయాన్ని తమకు అప్పగించాలని, ఆ తర్వాత రంగరాజన్ కూడా రామరాజ్యం సంస్థలో చేరాలంటూ కూడా వారు బలవంత పెట్టినట్టు ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ దాడికి సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత దాడి జరుగుతున్నప్పుడు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి రంగరాజన్ కుమారుడి మీద కూడా దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ దాడి తర్వాత రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొయినాబాద్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు అందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 7వ తేదీన ఈ ఘటన జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత ఈ ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అయితే ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడం పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ వచ్చాయి. అయితే ఎందుకు వచ్చిన వారు దాడి చేయాల్సి వచ్చింది, వచ్చిన వారు ఎవరు అన్నది ప్రస్తుతం ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇటు సౌందరరాజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు అందుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. రంగరాజన్ ఇంటికి సమీపంలో ఉండేటటువంటి సీసీటీవీని ఇప్పటికే పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రంగరాజన్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కొంత ఫుటేజీని ఇప్పటికే పోలీసులకు అందించారు. అందులో నల్ల దుస్తులు ధరించినటువంటి కొంతమంది వ్యక్తులు, ఆ తర్వాత వీరంతా కూడా ఇటు రంగరాజన్ ఇంట్లోకి ప్రవేశించారు. వారంతా కూడా వరుసలో ఇంట్లోకి ప్రవేశిస్తున్నటువంటి విజువల్స్ స్పష్టంగా ఇప్పటికే కుటుంబ సభ్యులు వాటి రిలీజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ముందుగా ఇంట్లోకి ప్రవేశించినటువంటి వీరంతా కూడా రంగరాజన్తో ముందు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత రామరాజ్య స్థాపన గురించి ఆయనతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంలో పలు కోర్టు కేసులతో పాటు రంగరాజన్ గతంలో కోర్టులో వేసినటువంటి పిటిషన్లను కూడా ప్రస్తావించి ఆయన మీదకు దాడికి దిగబడ్డారు. అయితే రామరాజ్యం సంస్థలో చేరాలి, మరోవైపు రామరాజ్య స్థాపనకు మద్దతు పలకాలంటూ కూడా వారంతా బలవంత పెట్టడంతోనే దానికి సంబంధించినటువంటి నిరాకరించినందుకే ప్రస్తుతం ఈ దాడి జరిగినట్టుగా రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో మొత్తానికైతే మాత్రం రంగరాజన్ మీద జరిగినటువంటి దాడి పట్ల ఇప్పుడు అర్చకులంతా కూడా బగ్గుమంటున్నారు. ఆ తర్వాత పలు హిందూ సంఘాలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కొంతమందిని కూడా ఇప్పటికే అనుమానించి వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. సో ఈ యొక్క అంశానికి సంబంధించి పోలీసులు కూడా అసలు దాడి ఎందుకు జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది, ఇప్పటికే ఇటు రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ఇచ్చినటువంటి అంశాల మేరకు రామరాజ్య స్థాపనకు సంబంధించినటువంటి అంశాలను నిరాకరించినందుకే ఈ దాడి జరిగిందా, లేకపోతే దాడి వెనకాల మరేమైనా కోణాలు ఉన్నాయి అంశాల గురించి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తానికి రంగరాజన్ మీద జరిగినటువంటి దాడిపైన హిందూ సంఘాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి. అంటే రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలన్న కారణంతోనే దాడి చేశారనుకోవాలా, ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి అని అనుకోవచ్చా? అండ్ అదే విధంగా రంగరాజన్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అయితే ప్రస్తుతానికి ఇప్పటికే కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ఇప్పటికే పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు, ఆ తర్వాత దాడిని పరోక్షంగా ఎవరైతే ఎంకరేజ్ చేశారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఒక పిటిషన్ కూడా ఇప్పటికే పోలీసులకు ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని అంశాలను చాలా స్పష్టంగా ప్రస్తావించారు. ఇటు సౌందరరాజన్తో పాటు ఆ తర్వాత రంగరాజన్ కుటుంబ సభ్యులు కూడాను ప్రధానంగా రామరాజ్య స్థాపన కోసం తమకు మద్దతు పలకాలంటూ కూడా కొంతమంది వ్యక్తులు వచ్చారు. సో ఇదే అంశాన్ని రంగరాజన్ ముందు ప్రస్తావించినప్పుడు రంగరాజన్ అందుకు నిరాకరించారు. దీంతో కోపాద్రిక్తులు అయిన తర్వాతనే రంగరాజన్ మీద దాడికి పాల్పడినట్టుగా వారు ఇప్పటికీ చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత రాఘవరెడ్డి అంటూ ఒక పేరును కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. సో వీరంతా కూడా రామరాజ్యం సంస్థకు సంబంధించిన వారంటూ కూడా రంగరాజన్ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అంశం మీద రంగరాజన్ ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు. అయితే దాడిలో
ఆయన కొంత గాయాలైనప్పటికీ కూడా ఆయన కోలుకున్నారు. ప్రజెంట్ ఆలయ బాధ్యతలను కూడా చూస్తూ ఉన్నారు. ఆలయంలో తనకు సంబంధించినటువంటి విధులను కూడా ప్రస్తుతం నిర్వర్తిస్తూ ఉన్నారు. సో మొత్తానికి పోలీసులకు ఫిర్యాదు అందింది. కానీ రంగరాజన్ మాత్రం ఈ అంశం మీద ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఆయన కుటుంబ సభ్యులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో మొత్తానికి ఆ ఫిర్యాదులోనే అన్ని అంశాలు కూడా తాము వివరించాము. ఇక పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలన్న అంశంతోనే వారంతా ఇంట్లోకి వచ్చారు. అది అది అందుకు అంగీకరించకపోవడం, తర్వాత వ్యతిరేకించడంతో తన మీద దాడికి పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే రంగరాజన్ తండ్రి చెప్తూ ఉన్నారు. శంకరి, అయితే ఎప్పుడు చూసినా రంగరాజును మనం చూస్తే హిందూ ధర్మ పరిరక్షణ కోసమే ఆయన మాట్లాడుతున్న వ్యక్తి. అయితే ఈ దుండగుల కోణం చూసి వేరే అనుమానాలు ఏమైనా వ్యక్తమయ్యే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? రామరాజ్య స్థాపనకు అని చెప్పి ఒక కారణంగా చెప్పి ఆయన మీద దాడి చేశారు అనుకోవచ్చా? హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన ప్రసంగాలు కూడా అదే తరహాలోనే ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు కొంత ఇంతకుముందు ఆయన మీద విమర్శలు చేసిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. మరోవైపు ఇప్పుడు రంగరాజన్ ఇంటికి వచ్చినటువంటి రామరాజ్య సంస్థ అని చెప్పుకునే వారు కూడా ఇటు రంగరాజన్కు ఏమీ తెలియదంటూనే వారు మాట్లాడారు. ఒక వీడియోలో మనం స్పష్టంగా చూస్తే అందులో కొన్ని కోర్టు కేసులను ప్రస్తావించారు. మరోవైపు ఆయన గతంలో పలు పిటిషన్లు కూడా కోర్టులో వేశారు. రంగరాజన్ కొన్ని పిటిషన్లు హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో వేశారు. సో అందుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఇదే కాకుండా ఇక జడ్జిలకు సంబంధించినటువంటి అంశాలను కూడా రామరాజ్య సంస్థ ప్రతినిధులు ఆ వీడియోలో చాలా స్పష్టంగా ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ప్రాథమికంగా ఇదే అంశం మీదే ఇదంతా వివాదం అంటూ ప్రజెంట్ తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఇందులో వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా వచ్చి దాడికి పాల్పడ్డారు అనేది మాత్రం పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమయ్యేటటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది. సో ఇప్పటికైతే మాత్రం కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం రామరాజ్యం స్థాపన సంస్థకు సంబంధించిన వారితో పాటు ఆ తర్వాత వేరే ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.